హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ పెళ్లి తర్వాత మా వదిన చేసిన మొదటి అట్ల తద్ది వీడియో అయితే ఇది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. వదిన ఏంటివి? దేనికోసం ఇవన్నీ? తద్ది ముందు రోజు పేరెంటలందరికీ బొట్టు, గాజులు, గోరింటాకు అలా కొన్ని ఇస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది ఫుడ్ అంతా దేనికి? ముందు రోజా? కాదు. తద్ది పొద్దున్నే 3కి లేచి తలస్నానం చేసి 3కి భోజనం చేస్తారు. దాని తర్వాత రోజంతా ఉపవాసం ఉంటారు. ఆహా! దానిలో గోంగూర పచ్చడి మెయిన్. ఓకే. అంటే ఇప్పుడు తింటే ఇంకా ఈవినింగ్ వరకు ఏమీ తినకూడదా? ఏమి తినరు. ఓకే. వదిన ఈ పూజ ఎప్పుడు చేశారు? తద్ది రోజు ఎర్లీ మార్నింగ్ చేస్తాము. తద్ది స్టార్ట్ అవ్వడమే పూజతో స్టార్ట్ అవుతుంది. నాతో పాటు పేరెంటలందరూ వచ్చి పొద్దున్నే పూజ చేస్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా మేము తోరణాలు, పసుపు ముద్దలు తీసుకొని 11 మంది ఇంటికి వెళ్ళి ప్రతి గడప దగ్గర పసుపు తోరణం, అలానే పసుపు ముద్ద గుమ్మానికి పెడతాము. అంటే వాళ్ళని ఇంటికి రమ్మనా? అలా మన గౌరీదేవిని పూజకి పిలుస్తున్నట్టు. ఓకే. ఇవన్నీ దేనికి ఇలా పెట్టారు? ఇవి తాంబూలం, తోరణాలు, అట్లు ఇవన్నీ 11 మందికి తాంబూలం కింద ఇస్తాము. ఓకే. అంటే వచ్చిన వాళ్ళందరికీనా? అవును. ఏంటి వదిన ఇలా నుంచున్నావు? ఆ 11 వాయినాలు ఇచ్చినప్పుడు ఒక కాలు పావుకోళ్ళ మీద, ఒక కాలు మంచం మీద పెట్టి ఆ వాయినాలు ఇస్తాము. పెట్టిని తీసారా ఇందాక? రోల్ యాక్షన్.
సారీ తద్ది కోసం అమ్మ వాళ్ళు కొన్నారు కదా. అవును. ఎ ఫ్యూ మినిట్స్ లేటర్ మీ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అందరం గౌరీదేవి పూజ చేయడానికి మా ఊరు కాలువ దగ్గరికి వెళ్తున్నాము. వీళ్ళందరూ నాతో ఉన్న తద్ది పేరంటాలు, అమ్మ, చెల్లి, వదిన అందరూ ఉన్నారు. ఓకే. ఇక్కడ పూజ చేస్తున్నారా? అవును. కాలువ దగ్గర గౌరీదేవికి, వినాయకుడికి పూజ చేస్తాము. ఆ పూజ చేసే ముందు పసుపు, కుంకుమలతో ముగ్గు పెట్టి ఫస్ట్ వినాయకుడిని చేసి పూజ చేసుకుని దాని తర్వాత గౌరీదేవికి పూజ చేస్తాము. ఆ గౌరీదేవి దగ్గర అట్లు, తాంబూలం, తోరణాలు అన్నీ పెట్టి చేస్తాము. నాతో పాటు మా వదిన, చెల్లి కూడా దద్దులు తీర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా పూజ చేసుకుంటున్నారు. ఓకే. Few minutes later. మనకే లేదు, మన కోసం ఆగింది. అయితే ముందు అలా కూర్చునే ఫోటో తీయించేసి పాట పాడు. చెప్పడం పిల్లకి పన్నట్టు పాడేసింది అని Moments later. A few. ఇవన్నీ పేరెంటాలకి ఇచ్చేవా? అవును. నాతో పాటు తద్ది ఉన్న పేరెంటాలందరికీ తాంబూలం ఇస్తాము. ఆ తాంబూలంతో పాటు ఇత్తడి పళ్ళెం, కుంకుమ భరణ, చీర, గాజులు అవన్నీ ఇచ్చాము. ఓకే. కాలువ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూడా దేవుడికి పూజ చేసుకుంటాము.